ఇదివరకు నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు సినిమాలో జరిగే సంఘటనల్ని నిజ జీవితంలో అమలు చేస్తున్నారు. ఆ మధ్యన 'సూర్య' సినిమా ఈ అదేది వరుసగా 3 వచ్చినాయి. 'యముడు' తర్వాతన 2, 3 సినిమాలు దానికి ఫాలో అప్‌గా వచ్చినాయి. అందులో ఒక దాంట్లో రౌడీ నాయకులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటే అన్నాతమ్ములు ఆళ్ళందరూ గూడా వాళ్ళని పట్టుకొని గంజాయి కేసు పెడతాడు. తన దగ్గర ఉన్నటువంటి గంజాయి చీఫ్ లిక్కర్ కేసులు పెడతాడు. అంటే అదేంటి వాళ్ళు అరాచకవాదులు. ఊరంతా అరాచకం చేస్తారు. అట్లాంటోళ్ళు పైగా రాజకీయ అండదండలతో పోలీసుల మీద పెత్తనం చేస్తా ఉంటే అట్లాంటి దుర్మార్గుల్ని కంట్రోల్ చేయడానికి ఆ కేసులు పెడతాడు. అది ఆ సినిమాలో ఉన్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వానికి నచ్చనటువంటి లేదా అధికార పార్టీకి నచ్చనటువంటి వాళ్ళు రాజకీయంగా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ మీద పెద్ద కేసులు పెట్టి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితుల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి ప్రజలందరూ పన్నులు కడితే ఆ పన్నులతో జీతాలు తీసుకుంటున్నటువంటి పోలీసులే ఆ ప్రజల్ని హింసిస్తున్నటువంటి కేసు అయ్యింది. అదే హైకోర్టు నిలదీస్తే గాని అంటే రాజ్యాంగబద్ధంగా ఆ హైకోర్టు కూడా లేకపోతే గనక మనం చివరికి ఏదైతే రాజ్యాలు నడుపుకునే వాళ్ళేమో లేదా ఫ్యాక్షన్ రాజ్యాల్లో రౌడీ రాజ్యాలు నడుపుకునే వాళ్ళేమో ఆ పొరపాటున హైకోర్టు అనేటటువంటిది కాస్త బాధ్యతగా ఉంది కాబట్టి ఆ కేసులో నిన్న ఎవరైతే చెరుకు రసం అమ్ముకునేటటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు వెళ్తా ఉండగా వాళ్ళ మీద గంజాయి తీసుకెళ్తున్నారంటూ భర్త మీద కేసు పెట్టి అది కూడా ఏది ఫస్ట్ పట్టుకెళ్ళిందేమో ఏదో సోషల్ మీడియాలో పోస్టుల గురించి అట. ఆ ముక్క పెడితే కోర్టులు కొట్టేస్తున్నాయి కాబట్టి అతన్ని పట్టుకెళ్ళిపోయారు. తర్వాత కోర్టు అడిగేటప్పటికి కోర్టుకి అబ్బెబ్బే అసలు మేము అరెస్టే చేయలేదన్నారు. ఏదైతే సౌందర్ రెడ్డి అనేటటువంటి అబ్బాయికి సంబంధించి ఆ తర్వాతన అతను లేదండి పోలీసు దీంట్లో ఉన్నాడు అంటే కాదు అని చెప్పేసి వినిపించారు. చివరికి దాని మీద ఎక్కడా కూడా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి వీలేదు, ఏ మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేయడానికి వీలేదు. మా దగ్గరే పెట్టమనేటప్పటికి నిన్న మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికి కూడా మ్యాజిస్ట్రేట్ లేదు అది హైకోర్టులో ఇట్లా వచ్చింది కాబట్టి మీరు హైకోర్టులోనే సబ్మిట్ చేయమని చెప్తే ఇవాళ హైకోర్టుకి తీసుకెళ్తే హైకోర్టులో ఆ సదరు వ్యక్తి ఎవరైతే బాధితుడు సౌందర్ రెడ్డి ఉన్నాడో నన్ను కొట్టలేదు కానీ తీవ్రంగా హింసించారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, ఎవరోదో గంజాయి కేసుల్లో నన్ను కూడా ఒప్పుకోమని చెప్పారు, నేనేదో కేజీన్నర గంజాయి అమ్ముతున్నాను, నేనేదో చెరుకు రసం అమ్ముకుని బతుకుతున్నటువంటి తీసుకెళ్ళి నన్ను తీవ్రంగా హింసించారని చెప్పి కోర్టుకి చెప్పాడు. పోలీసులు అకస్మాత్తుగా అసలు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తీసుకొచ్చి ఛార్జ్ షీట్లో పెట్టుకొచ్చారు అన్నట్టు ఇదే రిమాండ్ రిపోర్ట్లో పెట్టారన్నటువంటిది ఇటు అతని తరపున లాయర్లు వాదించారు. ఫైనల్గా అతనికి విడుదల చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. తద్వారా సోషల్ మీడియా మీద పెట్టే కేసుల్లో ఇట్లాంటి అక్రమ కేసులు ఇట్లాంటి దొంగ కేసులు కూడా పెడతారన్నటువంటిది తాజాగా ప్రజలకందరికీ నిరూపణ అయింది. అదే సందర్భంలో విడుదలవ్వడం ద్వారా కొంత ధైర్యం అతనికి వచ్చింది. ఇవాళ హైకోర్టు అతను రిలీజ్ చేసింది.